హాయ్ అప్కమింగ్ టీచర్స్, వెల్కమ్ టు అవర్ క్లాస్. ఈరోజు మనము ఏపీ టెట్ 2018 ఇందులోని మ్యాథ్స్ బిట్స్ చూద్దాం. ఓకేనా? ఈ క్రింది వాక్యములలో సత్యముగు వాక్యమును గుర్తించుము. సత్యము అంటే ఏది కరెక్టో దాన్ని గుర్తించండి అన్నారు. 2చే భాగించబడు ప్రతి సంఖ్య 6చే భాగించబడును. అంటే 2చే భాగించే ప్రతి సంఖ్య 6తో భాగిస్తుంది అంటే రాంగ్. అది అలా ఏమి ఉండదు అనమాట. ఓకేనా? ప్రతిదీ భాగించాలని రూల్ ఏం లేదు కదా, ఇది కాదు. నెక్స్ట్, ఒక సంఖ్యలోని అంకెల మొత్తం 5చే భాగించబడితేనే ఆ సంఖ్య 5చే భాగిస్తుంది అన్నారు. ఇది కూడా తప్పు అనమాట. 5తో భాగించాలంటే 1ల స్థానంలో 0 కానీ 5 కానీ ఉంటే అది 5తో భాగించబడుతుంది, అంతేగాని మొత్తం 5 రావాలని లేదు. నెక్స్ట్ చూస్తే 0తో అంతమయ్యే ప్రతి సంఖ్య 2, 5 మరియు 10లచే భాగించబడును అన్నారు. 0చే అంతమయ్యే సంఖ్య అంటే 10, 20, 30 ఇవి 2తో 5, 10తో భాగిస్తుంది అన్నాడు. ఈ లాస్ట్లో 0 ఉండే ప్రతిది కూడా 10తో భాగించబడుతుంది. మళ్ళీ 5తో చూడండి, 5 2 5 4 ఇట్లా, ఇది కరెక్టే. 2తోనూ ఇది సరిసంఖ్య కాబట్టి ప్రతి సరిసంఖ్య కూడా 2తో భాగించబడుతుంది. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ఇక్కడ నంబర్ ఇచ్చారు. ఈ సంఖ్యలో 10 మిలియన్ల స్థానంలో గల అంకె ఏది అన్నారు. 10 మిలియన్ల స్థానంలో ఏది ఉంది అని. ఇది చూడండి, 3 డిజిట్స్ ఉన్నాయి కదా. ఇది 1s, 10s, 100, 1000s, 10,000s, 100,000s, మిలియన్, 10 మిలియన్, 100 మిలియన్. ఈ విధంగా తీసుకుంటే ఇక్కడ ఏం చెప్పారు, 10 మిలియన్ల స్థానంలో ఎక్కడుంది అది 10 మిలియన్ ఇది కదా. సో దీనికి వచ్చి 3, మూడోది ఆన్సర్ 3, ఆప్షన్ 4. ఓకే. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, క్రింది వానిలో సరికానిది అన్నారు. ఇది ఘాతాలు గతాంకాలు లెసన్లో వస్తుంది కదా. a⁴m ఇంటూ a⁴n ఏమవుతుంది, 2 భూములు సమానమైనప్పుడు ఘాతాలని కలుపుకోవాలి కదా, ప్లస్ రావాలి, a⁴m + n రావాలి. ఇది ఫస్ట్దే సరికానిది అన్నారు కాబట్టి ఇదే ఆప్షన్. ఇది a⁴m/a⁴n అంటే ఎంలో నుంచి n తీసేస్తాం, కరెక్ట్. ఇది హోల్ పవర్లో ఉంటే ఈ 2 గుణించుకోవాలి, ఇది కూడా కరెక్ట్. a⁴0 = 1, ఇది కూడా కరెక్ట్. కానీ మన క్వశ్చన్ సరికానిది అన్నారు కాబట్టి ఇక్కడ ప్లస్ రావాల్సింది, ఇక్కడ మైనస్ వచ్చింది కాబట్టి ఫస్ట్ 1 దీనికి ఆన్సర్. ఓకే. నెక్స్ట్, 7634 సంఖ్యలో 6 యొక్క స్థాన విలువ ముఖ విలువ. 6 ఏ స్థానంలో ఉంది, 1s, 10s, 100, 1000 100ల స్థానంలో ఉంది కదా, కాబట్టి 600. ముఖ విలువ అంటే ముఖ విలువన్న సహజ విలువన్న ఏ నెంబర్కి అదే అనమాట. సో 6 ఏ స్థానంలో ఉన్నా అది దాని ముఖ విలువ అనేది 6. ఓకే, 6 ఈ మొత్తం అన్నారు కదా, మొత్తాన్ని యాడ్ చేసుకుంటే 606, సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ చూడండి, 5 అంకెల అతి పెద్ద సంఖ్య అంటే 5 9 వేస్తే సరిపోతుంది. ఇది 5 అంకెల 5 స్థానాలు ఉండే పెద్ద సంఖ్యకు 3 అంకెల అతి చిన్న సంఖ్యల భేదం అన్నారు. 3 అంకెలు ఉండాలి, అది చిన్న నెంబరు అని. అంటే 3 ప్లేస్లు ఉండి ఇక్కడ 1 ఉండాలంటే 100s. దీని యొక్క భేదం అన్నారు. భేదం అంటే ఏమి, తీసేయాలన్నమాట. ఓకే. 9లో 0 పోతే 9, 9లో 0 పోతే 9, 9లో 1 పోతే 8. ఇక్కడ తీయడానికి ఏమీ లేదు, అంతే. ఎక్కడుంది చూడండి, 2 9 8 9 ఇక్కడ చూడండి, ఫోర్త్ ఆప్షన్లో, ఇది దాని ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, రాము ఒక మొబైల్ ఫోను 3300కు కొని దానిని 700తో రిపేర్ చేయించాడు. అంటే ఇది మొత్తం కూడా కొన్నవేలే అవుతుంది. అతను కొనింది, రిపేర్ చేయించింది, ఈ మొత్తం మనం కొన్నవేలుగానే తీసుకుంటాం. మళ్ళీ దీన్ని ఏం చేశాడు, మొత్తం ఎంత అయింది, 4000 అయింది, 2 కూడుకుంటాయి. మళ్ళీ ఏం చేశాడు, 3000కి అమ్మాడంట. అమ్మిన అతనికి వచ్చిన నష్ట శాతం ఏమి అంటే కొనిందే ఎక్కువ చూడండి ఇక్కడ, మళ్ళీ రిపేర్ చేయించాడు, ఈ మొత్తం అతని కొన్నవేలే అవుతుంది. 4000 దాన్ని 3000కి అమ్మితే నష్టమే వస్తుంది. సో నష్ట శాతం కనుక్కోమన్నారు. మనకి నష్ట శాతానికి ఫార్ములా తెలుసు, నష్ట శాతం = నష్టం బై కొన్నవేల ఇంటూ 100. ఈ ఫార్ములాని మీరు అలానే గుర్తుపెట్టుకోవాలి, అంతే. ఎంత నష్టం వచ్చిందో చూడండి, 4000 నుంచి 3000కి అమ్మాడు, ఇందులో నుంచి 3000 తీసేస్తే 1000 రూపాయలు అనేది నష్టం. కొన్నవేల ఎంత అంటే కొనింది ప్లస్ రిపేర్ చేసింది, ఈ మొత్తాన్ని కొన్నవేలగా తీసుకుంటాం. 4000 ఇంటూ ఇక్కడ ఉన్న 100. ఓకే, ఇక్కడ ఈ 3 0 క్యాన్సిల్ చేస్తాం. 4 1 4 25, 25% అనమాట. దీనికి నష్ట శాతం ఎంత వచ్చింది, 25. ఇక్కడ సెకండ్ ఆప్షన్.
నెక్స్ట్ ఒక చతురస్రంను నిర్మించడం కావలసిన స్వతంత్ర కొలతల సంఖ్య అన్నారు. చతురస్రంలో 4 భుజాలు సమానంగా ఉంటుంది. 4 భుజాలు సమానంగా ఉంటుంది. ఇది ఎంతైతే ఇది కూడా అంతే, అది కూడా అంతే, ఇది కూడా అంతే. సో ఒకటి ఉంటే చాలు మనకి 4 భుజాలు గీసేస్తాం. సో ఎన్ని కొలతలు కావాలంటే ఒకటి చాలు మనకి. సో దీని ఆన్సర్ 1. నెక్స్ట్ ప్రాబ్లం 9y + 5 = 15y - 1 అయిన y వాల్యూ ఎంత అన్నారు. ఈ y ఉండేది ఇటువైపు, ఈ నెంబర్ని అటువైపు పంపించామనుకోండి. ఇక్కడ 9y ఉంది, ఇక్కడ 15 ముందర ఏమి లేదంటే ప్లస్ ఉన్నట్టు, ఇది ఇటువైపు వస్తే -15y అవుతుంది. ఇక్కడ -1 ఉంది, ఈ +5 అటువైపు పోతే -5 అవుతుంది. ఓకేనా. ఇక్కడ 15, 9 వ్యతిరేక గుర్తులు ఉన్నాయి. ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది. సో తీసేసి పెద్దదాని గుర్తు వేయాలన్నమాట. -6y అవుతుంది. 15లో 9 వైలు పోతే. ఓకేనా. ఇక్కడ -1 -5 రెండు కూడుకొని మైనస్ గుర్తే వేస్తాం. ఈ మైనస్ క్యాన్సిల్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ 6 1 6, 6 1 6. y వాల్యూ ఎంత అంటే 1. సెకండ్ ఆప్షన్. ఓకే. క్రింది వాణిలో ఏకాంతర కోణాల జతలు అన్నారు. ఇది మనకు తెలుసు కదా, తిర్యక్ రేఖ. ఇందులో ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఇదిను ఇది, ఈ రెండు ఈక్వల్, ఇది రెండు ఈక్వల్. ఈ 4 కూడా ఏకాంతర కోణాలు అని అంటాం. ఓకేనా. ఇక్కడ వచ్చి దీని నంబర్స్ ఎలా ఇవ్వాలో చూడండి. ఇక్కడ 1 2 3 4 5 6 7 8. దీంట్లో ఏది ఏకాంతర కోణాల జత అంటే ఈ రెండు. ఓకే. 3 6 4 5. ఇది ఎక్కడుంది? 4th ఆప్షన్లో ఉంది చూడండి. నెక్స్ట్ ప్రాబ్లం x⁻²² (3). ఇది వచ్చి a⁻m (n) = a⁻m (n). ఆ ఫార్ములాని బేస్ చేసుకొని మనము x⁻2 × 3 అంటే x⁻2 3 6. ఇక్కడ చూడండి, 4th ఆప్షన్లో. ఇక్కడ ఒక త్రిభుజంలోని 3 కోణాలు 1:4:5 నిష్పత్తిలో ఉన్న ఆ కోణాలు ఏమి అన్నారు. ఈ నిష్పత్తిలో ఉన్నప్పుడు ఒక కోణం 1x అనుకుంటాం, ఇంకోటి 4x, ఇంకొకటి 5x అనుకుంటాం. త్రిభుజంలోని 3 కోణాల మొత్తం కూడా ఎంత? 180కి సమానం కదా. ఇప్పుడు ఈ మొత్తం యాడ్ చేసుకుంటే 10x = 180 డిగ్రీలు. మనకి x కనుక్కొని తర్వాత ఇవి కనుక్కుంటే సరిపోతుంది అనమాట. ఈ 10ని ఇటువైపు పంపిస్తే ఇక్కడ గుణిస్తూ ఉంది, ఇక్కడ పోతే భాగిస్తుంది. 0 0 క్యాన్సిల్ అయితే 18. x వాల్యూ వచ్చి మనకి 18 వచ్చింది. తర్వాత ఇంతటితో వదలకుండా 3 కోణాల నిష్పత్తి ఇలా అన్నారు కదా. ఇది 1x అంటే 18, 4x అంటే 18 4 72, 5x అంటే 18 90. ఇదనమాట. మొత్తం యాడ్ చేస్తే కూడా మళ్ళీ 180 డిగ్రీలే వస్తుంది. ఓకేనా. ఇది ఎక్కడుందో చూడండి. ఫస్ట్ ఆప్షన్. 0.00345 యొక్క ప్రామాణిక రూపం అన్నారు. ప్రామాణిక రూపం అంటే చూడండి, 1 2 3 4 5 5 డిజిట్స్ మనం కుడివైపు తీసుకెళ్ళాలన్నమాట. ఇట్లా ఇక్కడ హారాన్ని ఏ వాల్యూతో గుణిస్తామో లవాన్ని కూడాను అదే వాల్యూతోనే మనం గుణించాల్సి ఉంటుంది. 1 2 3 4 5 1 2 3 4 5. ఓకే. ఇప్పుడు ఈ రెండు గుణిస్తే దీని వాల్యూ ఎంత అవుతుంది? 345 అవుతుంది. ఇక్కడ వచ్చి కింద ఉన్న హారంలో ఉన్న వాల్యూ అట్లే ఉంటుంది అనమాట. ఇప్పుడు దీన్ని ఇక్కడ కింద ఉన్న దాన్ని పైకి వచ్చేలాగా రాస్తే 345 × 10⁻1 2 3 4 5 -5 అవుతుంది. ఇక్కడ 2 ఆప్షన్లు, ఈ రెండు కూడా కరెక్టే అవుతుంది. ఎందుకు అంటే ఈ 2 డిజిట్స్ ఇక్కడ తెచ్చినామనుకోండి, ఇక్కడికి ఇందులో 2 తగ్గుతుంది. 3.45 × 10⁻³ అని. సో ఈ 2 కరెక్ట్ అవుతుంది. మనకి ఈ బుక్లో వచ్చి వాళ్ళు ఏమి ఇచ్చారంటే దీన్ని ఇచ్చింటారు. ఇది కూడా కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, 3 సెంటీమీటర్లు 3 సెంటీమీటర్లు 3 సెంటీమీటర్లు కొలతలు గల 2 ఘనములను పక్కన పేర్చిగా ఏర్పడిన దీర్ఘ ఘనాకారపు పొడవు వెడల్పు ఎత్తు అన్నారు. ఇక్కడ వచ్చి దీర్ఘ ఘనము అంటే తెలుసు కదా మీకు, 2 ఘనముల కొలతలు. ఇది ఘనం కదా. ఇట్లా సేమ్ కొలతలు ఉండే ఇంకొక ఘనాన్ని కూడా దీన్ని పక్కకి తెచ్చామనుకోండి. ఈ ఘనంలో వచ్చి పొడవు 3, వెడల్పు 3, ఎత్తు 3 అన్నారు. మళ్ళీ సేమ్ ఇలాంటి ఘనాన్ని ఇంకొకటి కూడా పక్కన పెట్టామనుకోండి, అప్పుడు పొడవు ఎంత అవుతుంది? ఈ 3 6 అవుతుంది.
వెడల్పు మాత్రం అట్లే ఉంటుందన్నమాట. దాని వాల్యూ ఏమీ యాడ్ అవ్వదు రెండిటికి. దీని వెడల్పు అట్టే ఉంటుంది. ఓకే, ఎత్తు ఏం మారదు. సో 6, 3, 3 ఇక్కడ ఉందో చూడండి, 7 థర్డ్ ఆప్షన్. ఈ క్రింది వానల్లో రామానుజన్ సంఖ్య అన్నారు. ఇది మాత్రం మనం గుర్తుపెట్టుకోవాల్సింది 1.729 × 10⁻³ ఇది రామానుజన్ సంఖ్య. ఓకేనా. కనీసం 3 సౌష్టవ రేఖలు లేని పటం ఏమి అన్నారు. సౌష్టవ పటము అంటే ఏం లేదు, ఏదైనా ఒక పటాన్ని 2 సమాన భాగాలుగా విడగొట్టేదాన్ని సౌష్టవ రేఖ అంటాము. ఇప్పుడు వృత్తము, ఫస్ట్ది వృత్తము అన్నారు, దీన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేస్తాం. ఓకే, ఈ విధంగా మళ్ళీ ఇట్లా కూడా చేయొచ్చు. అప్పుడు ఈ సగం ఈ సగం వస్తుంది. లేదా ఇలా కూడా చేయొచ్చు, లేదా ఇలా కూడా చేయొచ్చు. ఇక్కడ ఏమన్నారు, 3 సౌష్టవ రేఖలు లేని అన్నారు. సో దీంతో చాలానే గీయచ్చు. సో ఇది కాదు. నెక్స్ట్ చతురస్రంలో 4 భుజాలు కూడా సమానం. ఓకేనా. దీన్ని ఇలా 2 పార్ట్స్గా డివైడ్ అవుతుంది. లేదా ఇట్లా అడ్డంగా చేయొచ్చు, లేదా ఈ క్రాస్గా చేయొచ్చు, ఈ కర్ణం వెంబడి కూడా చేయొచ్చు. సో ఇది కూడా కాదు. సంబాహు త్రిభుజంలో కూడాను అంతే, ఇట్లా 2 పార్ట్స్గా డివైడ్ చేయొచ్చు, ఇలానూ చేయొచ్చు, ఇలా చేయొచ్చు, ఇలా చేయొచ్చు. అదే దీర్ఘ చతురస్రంలో మాత్రము, దీనిలో మాత్రము దీన్ని 2గా డివైడ్ చేస్తాం, లేదా ఇలా చేస్తాం అంతే. ఇలా చేసినాం అనుకోండి మారిపోతుంది చూడండి. ఇలా చేస్తే ఈ 2 ఈక్వల్ పార్ట్స్గా రావు. సో దీనికి 2 ఉన్నాయి కాబట్టి ఇక్కడ 3 లేనివి అన్నారు కాబట్టి దీనికి ఫోర్త్ ఆప్షన్ వస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఒక పాఠశాలలో 25 గదులు గలవు. ప్రతి గదిలో 12 బెంచీలు గలవు. ప్రతి బెంచీపై గరిష్టంగా 3 విద్యార్థులు కూర్చుంటారు. అయినా పాఠశాలలోని బెంచీలపై గరిష్టంగా కూర్చోగల విద్యార్థుల సంఖ్య అన్నారు. ఒక పాఠశాలలో 25 గదులు ఉన్నాయి, మొత్తం కూడా 25 ఉంది. దాంట్లో 12 బెంచీలు ఉన్నాయంట. ఒక్కొక్క దానిపైన 3 పిల్లలు కూర్చుంటారు. ఆ విధంగా కూర్చుంటే ఇప్పుడు అన్ని రూముల్లోనూ ఎంతమంది పిల్లలు కూర్చుంటారు అన్నది. దీనికి ఏమీ లేదు, మొత్తం 25 గదులు ఉన్నాయి, 12 బెంచులు ఉన్నాయి. ఒక్కొక్క గదిలో 12 గుణిస్తే సరిపోతుంది. ఒక్కొక్క బెంచ్ పైన 3 పిల్లలు కూర్చుంటారు. ఓకే, ఇది గుణించేస్తే దాని ఆన్సర్ వచ్చేస్తుంది. ఇక్కడ 12 36, 25 × 36 చేసామంటే 900 వస్తుంది. ఓకేనా. థర్డ్ ఆప్షన్. ఏకాంతర కోణాల జతలు సమానమైతే ఆ రేఖలు ఏమి అన్నారు. ఏకాంతర కోణాలు సమానం మనకు తిరిగి రేఖ ఇవి తెలుసు కదా, సమాంతర రేఖలు అనమాట. అటు గీతలు, నిలువు గీతలు, విలోమ గీతలు కాదు, సమాంతర రేఖలు. ఓకే, నెక్స్ట్ 27⁻⁻4ను 3 భూమిగా గల ఘాత రూపంలో రాయండి అన్నారు. ఇక్కడ ఉండేదాన్ని 3 వచ్చేలాగా రాయండి అన్నారు. అంటే 27ని కసాగు మెథడ్లో 3 భూమి వచ్చేలాగా చూద్దాం. 3 9 27, 3 3 9. సో ఈ 27 బదులు 3 1 2 3 ఉంది కాబట్టి 3⁻³ (4). మళ్ళీ ఇది a⁻m (n) ఫార్ములా ఉంది కదా, అంటే a⁻m (n) a⁻m × n. అట్లా ఈ 2 గుణిస్తే సరిపోతుంది. 3 3 4 12, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్. అది ఎక్కడుందో చూడండి, 3⁻12 ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ ప్రతి భుజం కూడా 6 సెంటీమీటర్లు గల 2 ఘనములను జత చేయగా కొత్తగా ఏర్పడిన దీర్ఘఘనం సంపూర్ణ తల వైశాల్యం కనుక్కోండి అన్నారు. ఇది ముందే వచ్చింది కదా, పొడవు వెడల్పు ఎత్తు వచ్చింది చూడండి. ఇదే మెథడే, కాకపోతే దీనికి సంపూర్ణ తల వైశాల్యం అనేది మనము కనుక్కోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఘనము అంటే తెలుసు కదా, ఒకే ఎత్తు 4 భుజాలు సమానం ఉండే ఇలాంటి దాన్ని రెండింటిని పక్కన పక్కన పెట్టినప్పుడు ఏర్పడే పటం యొక్క సంపూర్ణ తల వైశాల్యం ఎంత అన్నారు. ఇక్కడ ఈ భుజం 6, ఇది కూడా 6. సో టోటల్గా ఎంత వస్తుంది, ఎల్ అంటే 6, ఇది 6, ఇది 6, 12 కదా. టోటల్గా లెంత్ 12 అవుతుంది. నెక్స్ట్ బ్రెడ్త్ అంటే దీంట్లో ఘనంలో ఒకే పొడవు అన్నారు కదా, సో బ్రెడ్త్ కూడా 6 అవుతుంది, హైట్ 6 అవుతుంది. ఇవి 2 పక్కన పక్కన పెడితే హైటు బ్రెడ్త్ మారదు, లెంత్ మాత్రమే మారుతుంది. దీర్ఘఘనం యొక్క సంపూర్ణ తల వైశాల్యానికి సూత్రం ఏమి, 2 × LB + BH + HL. ఇందులో ఈ వాల్యూస్ అన్నింటినీ మనం ప్రతిక్షేపించేస్తాం. 2 × L అంటే 12, B అంటే 6 + BH అంటే 6 × 6 + HL అంటే 6 × 12. 2 × 12 72, 6 36, 12 72. 2 ఈ మొత్తం యాడ్ చేసుకుంటాం. 140, 170, ఇది మొత్తం యాడ్ చేసుకుంటే 180. 2 × 180 ఎంత, 360. ఇంతే అనమాట.
ఇది ఎక్కడ ఉందో చూడండి 360 సెకండ్ ఆప్షన్. ఇది చూడండి ఎంత ఈజీగా ఉందో. మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఏబిసిడీలు పెట్టున్నారు. 8086లో ఏ అనేది వేలంట. ఇది ఒకట్లు, పదులు, వందలు, వేలు అన్నారు కదా. ఏ అనేది వేలు, ఇక్కడ ఏ. బి అనేది వందలు, సి అనేది పదులు, డి ఒకట్లు అన్నారు. సి గడిలో ఉండవలసిన సంఖ్య ఏది అన్నారు. సి గడిలో ఏది ఉండాలి చూడండి 8 కదా. దీనికి థర్డ్ ఆప్షన్. నెక్స్ట్, ఒక నీళ్ళ ట్యాంకును నింపడానికి 6 కుండల నీరు లేదా 96 జగ్గుల నీరు అవసరమవుతాయి. ఆయన ఆ కుండను నింపడానికి ఎన్ని జగ్గుల నీరు కావాలి అన్నారు. ఒక ట్యాంక్ నింపాలనుకున్నారు, దానికి 6 కుండలు నీరు కావాలి. 6 కుండలు నీరు కావాలి, లేదంటే జగ్గులు అయితే 96 జగ్గులు నీరు కావాలి. అయితే ఒక కుండ నింపడానికి ఎన్ని జగ్గులు కావాలి అన్నారు. ఓకేనా, ఎన్ని జగ్గుల నీరు కావాలి. ఇక్కడ 6 కుండలు 96 జగ్గులు పడుతుంది. అయితే ఇక్కడ ఏం చెప్పారు, ఎన్ని జగ్గులు ఒక కుండ నింపడానికి. ఒక కుండని 6 కుండలకైతే ఇది ఒక కుండ అన్నప్పుడు దీన్ని 6ని ఇటువైపు పంపించి భాగిస్తే సరిపోతుంది. దీన్ని ఏకవస్తు పద్ధతిలో చేయడం అనమాట ఇది. ఓకేనా, దీన్ని క్యాన్సిల్ చేస్తే 6 ఒకట్ల 6, ఇక్కడ 6 ఒకట్ల 6 పోతే 3 6 36 ఉంటుంది. 6 6ల 16 అంటే 16 జగ్గుల నీరు అనేది అవసరం అవుతుంది అనమాట. ఇది నెక్స్ట్ చూడండి 11/1/5, 11/1/3, 11/1/7, 11/1/9లలో పెద్ద సంఖ్య ఏది అన్నారు. అన్నీ ఇక్కడ 11లే ఉన్నాయి కాబట్టి ఈ హోల్ నెంబర్ని వదిలేస్తాం. నెక్స్ట్ ఉండే ఫ్రాక్షన్స్లో చూస్తాం. 1/5, 1/3, 1/7, 1/9లో పెద్ద నెంబరు అన్నారు. మళ్ళీ ఇక్కడ లవాలన్నీ ఒకటే ఉంది. దీన్ని యూనిట్ ఫ్రాక్షన్ అంటారు. ఇలా యూనిట్ ఫ్రాక్షన్లో ఉన్నప్పుడు డినామినేటర్లో హారంలో ఏదైతే చిన్న నెంబర్ ఉందో అదే పెద్ద నెంబర్ అనమాట. సో వీటన్నిటిలో ఇదే పెద్ద నెంబరు. సో ఇది పెద్దది వీటన్నిటిలో. ఇక్కడ ఉంది, ఇక్కడ చూడండి ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ ఇదేమి 5వ తరగతిలో గల 52 మంది విద్యార్థుల్లో 18 మందికి యాపిల్ పండ్లు అంటే ఇష్టం. దాన్ని గణన చిహ్నాలలో చూపించండి. అంటే 18ని గణన చిహ్నాలు. ఇక్కడ ఏం లేదు, 1 2 3 4 అయిపోతే ఇట్లా లైన్ వేస్తాం కదా. ఇది మొత్తం 5. ఇప్పుడు 18 గణన చిహ్నాలు ఏది ఉందో అది పెడితే సరిపోతుంది. ఇది కరెక్ట్గా 5 5 5 3 ఉంది కాబట్టి ఇది 4th ఆప్షన్ ఇస్ ద కరెక్ట్. నెక్స్ట్ లాస్ట్ ప్రాబ్లం. మీ అందరికీ నా క్లాసెస్ అర్థమవుతా ఉంటే లైక్ చేయండి. ఓకేనా, మీకు నా క్లాసెస్ ఎలా నచ్చుతున్నాయో కామెంట్ చేయండి. కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతా. ఓకే, ఇక్కడ వచ్చి 2 పూరక కోణాల భేదం 42 అయినా వానిలో పెద్ద కోణం అన్నారు. పూరక కోణం అంటే 90 డిగ్రీలు. ఓకేనా, ఇక్కడ రెండు పూరక కోణాల భేదం అనేది ఇక్కడ ఎంతో మనకు తెలియదు. ఆ భేదం అనేది 42 డిగ్రీలైనా వాటిల్లో పెద్ద నెంబర్ ఏది అన్నారు. ఆ 2 నెంబర్లు యాడ్ చేస్తే మనకు 90 రావాలి. ఇక్కడ 180 అనేది ఎక్కువగా సంపూరక కోణం అవుతుంది. ఇది కూడా కాదు, ఇవన్నీ పెద్దదే. సో ఇది